కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. దేవుడి కొద్ది వాక్యము మన ఆత్మల మేలు నిమిత్తమై దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రము. ఉదయకాలము ఆరాధన మొదలుకొని ఇప్పటి వరకు నీ కృపలో మమ్మలను ఆదరించిన దేవా, నీకు స్తోత్రము చెల్లిస్తుంటున్నాం. నీ వాక్యాన్ని ధ్యానించుచూ ఉంటుండగా మీ కృపా జ్ఞానములు మాకు తోడుగా ఉంచుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుని ఉన్నతమైన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల శుభములు, ఆశీస్సులు తెలియజేస్తూ ఉంటున్నాను. నన్ను విమర్శించు వారికి నేను చెప్పు సమాధానం ఇదే. పౌలు గారు ఎంత వేదనతో ఈ మాట వ్రాసి ఉన్నారో ఒక్కసారి మనము ఆలోచన చేయాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. ఇంతకుముందు సహోదరి సాక్ష్యం చెప్తూ ఎవరికెవరు శత్రువులట? క్రైస్తవులే శత్రువులట. ఎందుకో తెలుసా? క్రైస్తవుడు ఎవరిని విమర్శించడు, క్రైస్తవున్నే విమర్శిస్తాడు. వాని జీవితంలోనికే చూస్తాడు. వాడేం తప్పు చేస్తున్నాడు, వీడేం తప్పు చేస్తున్నాడు, వాని బిడ్డ ఎట్లుంది, వీని బిడ్డ ఎట్లుంది, వీని కొడుకు ఎట్లున్నాడు, వాడెక్కడ పోతున్నాడు, ఇదే ఆలోచన. కానీ దేవుని యందు భక్తి మాత్రము ఉండదు. వారు భక్తి లేనటువంటి వారు. ఇంతకుముందు కీర్తనలో 10వ కీర్తన అంతా కూడా దుష్టుల గురించి వ్రాయబడ్డది. దుష్టుల యొక్క జీవితము ఏ విధంగా ఉంటుందో ఆ భక్తుడు అక్కడ వివరించినట్లుగా మనము చూస్తాము. కాబట్టి పౌలు గారు కొరింథీ సంఘానికి ఆయన ఈ మాటను వ్రాస్తుంటున్నాడు. నన్ను విమర్శించు వారికి నేను ఒక సమాధానము చెప్తున్నాను, ఇదే ఆ సమాధానము అని ఆ 9వ అధ్యాయం అంతా కూడా ఆయన వివరించినట్లుగా మనము చూస్తాము. కాబట్టి దేవుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరయ్యా ఈ విమర్శించేవారు అనేటటువంటి ఆలోచన మనము చేయాల్సినటువంటి అవసరత ఉంది. ఎందుకొరకు అనగా క్రైస్తవులముగా, దేవునిని ప్రేమించిన బిడ్డలముగా, దేవుని చేత ప్రేమించబడుతున్నటువంటి వారముగా, ఆయన కృపలో కొనసాగుతున్నటువంటి వారముగా, ఆయన నిత్య జీవరాజ్యములో వారసులముగా ఉండాలని ఆశపడుతున్నటువంటి వారముగా, నిత్యము ప్రార్థనలో కొనసాగుతున్నటువంటి వారముగా ఉన్నటువంటి మనము ఈ విమర్శ అనేటటువంటిది మన నోటి నుండి వస్తుందా అనేటటువంటి ఆలోచన మనము చేయవలసినటువంటి వారముగా ఉన్నాము. ఎవరయ్యా ఈ విమర్శ చేసేవాళ్ళు అనగా, మరి వారి జీవితములలో అనేకమైనటువంటి విపరీత ధోరణులు ఉంచుకొని కూడా ఎదుటి వారిని వేలెత్తి చూపేటటువంటి వారే ఈ విమర్శకులు. వారు అన్యజనులలో ఉండరు, వారు మనలోనే ఉంటారు. ఎందుకొరకనగా యేసుక్రీస్తు ప్రభువుల వారిని విమర్శించినటువంటి వారు వారి సహోదరులే. ఎక్కడ లేరు, ఆయనతోనే ఉన్నారు. ఆయన మరణాంతరము, ఆయన ఆరోహణమైన తర్వాత వారు మారు మనస్సు పొందుకొని వారు కూడా ముందుకు కొనసాగారు. కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారి సేవా పరిచర్యలో మొట్టమొదటిగా విమర్శించింది తన కుటుంబమే. ఆయన అన్నదమ్ములు ఆయనను ఒప్పుకోలేదు. ఆనాటి యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు కూడా ఆయనను ఒప్పుకోలేదు. ఎప్పుడు విమర్శనే. నీవెవడవు, నీవు రాజువా, నీవెక్కడ నుండి వచ్చావు, నీవు ఏ విధంగా రాజువు, ఏదో ఒక విమర్శ. యేసుక్రీస్తు ప్రభువుల వారి ఆరోహణమైన తర్వాత ఈ అపోస్తలుల యొక్క పరిచర్య కాలంలో ఇంకా విపరీతమైనటువంటి విమర్శలకు లోనైనటువంటి వారిలో ప్రథముడు ఈ అపోస్తలుడైనటువంటి పౌలు గారు. అందుకోసమనే అక్కడ చెప్తాడు, నన్ను విమర్శించు వారికి నేను చెప్పే సమాధానం ఇదే. ఎందుకు, ఎవరు విమర్శించారయ్యా అని అంటే, ఈ విమర్శకుల గురించి తిమోతికి ఆయన వ్రాస్తూ 2వ పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము 14-16 చూడండి. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన
2వ అధ్యాయం అనుకుంటా, చూడమ్మా, 2వ 3వ అధ్యాయమా. కాదు, అది కాదు, అది కాదు. అది అక్కడ చెప్పబడినటువంటి మాట ఏమిటి అనగా, అలెగ్జాంద్రు అను కంచరివాడు నాకు చాలా కీడు చేసెను. అలెగ్జాంద్రు అను కంచరివాడు నాకు చాలా కీడు చేసెను, అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును. అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండుము. అతడు మా మాటలను బహుగా ఎదిరించెను. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షమున నిలువలేదు. అందరూ నన్ను విడిచిపోయిరి. ఇది వారికి నేరముగా ఎంచబడును అని అక్కడ చెప్తున్నాడు. ఎవడటయ్యా ఎదిరించినటువంటి వాడు? ఎవడు ఈ విమర్శకుడు అంటే ఒక కంచరివాడు అని అక్కడ చెప్తున్నాడు. అలెగ్జాంద్రు అనేటటువంటి కంచరివాడు. మోషేను ఎదిరించినటువంటి వారు అనేకులు ఉన్నారు. ఆయనను విమర్శించినటువంటి వారు అనేకులు ఉన్నారు. ఆయనను విమర్శించినటువంటి ఆయన సహోదరుడు కూడా మోషేను ఎదిరించి ఆయనను విమర్శించిన వారిలో ఉన్నారు ప్రియులారా. కానీ దేవుడు ఎక్కడ కూడా తన జనులను తాను ఏర్పరచుకున్నటువంటి వారిని విమర్శించే స్థితిలో దేవుడు ఎన్నడూ కూడా ఊరుకున్నటువంటి వాడుగా మనకు కనబడడు. అందుకని ఇక్కడ పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు, ఆ కంచరివాడు నన్ను బాగా కీడు చేశాడు, వాడు నన్ను విమర్శించాడయ్యా. అతని విషయమై ఏం చేయాలట? జాగ్రత్త కలిగి ఉండాలి ప్రియులారా. ఇటువంటి విమర్శకులు సంఘాలలో ఉంటారు. వారి విషయమై మనము జాగ్రత్తగా ఉండాలి. వీరు ఎటువంటి వారు అనగా అలెగ్జాంద్రును పోలినటువంటి వారుగా వీరు సంఘములో ఉంటూ సంఘములో ఉన్నటువంటి క్రైస్తవులను, విశ్వాసులను, సంఘ కాపరిని కూడా విమర్శించేటటువంటి వారుగా ఉంటారు. కాబట్టి వీరి విషయమై మనము జాగ్రత్తగా ఉండాలి అని దేవుడు ఈ ఉదయకాలము మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము చేసేటటువంటి విమర్శ అది సద్విమర్శ అయి ఉండాలి. అది వారిని హెచ్చరించేటటువంటిదిగా ఉండాలి. ప్రేమతో వారిని అంగీకరింపజేసేటటువంటిదిగా ఉండాలి. కానీ వారి జీవితములలోనికి చొచ్చి మాట్లాడాల్సినటువంటి అధికారము దేవుడు నీకు నాకు ఇవ్వలేదు. నా కుమారుణ్ణి తీర్పు తీర్చడానికి నీవెవడవు అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు మనము తీర్పు తీర్చక వారము కాదు, మనము విమర్శకులము. అంతకంటే కాదు, మనము కేవలము దేవుని చేత దేవుని పని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఒక సాధారణమైనటువంటి మనుషులము ప్రియులారా. ఎందుకొరకు ఈ మాట నేను చెప్తున్నాను అనగా, మనము అన్యజనులలో నుండి వచ్చినటువంటి వారము. మనము యూదులము కాదు ప్రియులారా. మనము యూదులలో పుట్టలేదు, యేసుక్రీస్తు వంశములో మనము పుట్టలేదు. కానీ దేవుడు అడవిలో ఉన్నటువంటి మనల్ని అక్కడ నుండి తీసుకొచ్చి ఆయనలో అంటుకట్టి ఆయనలో ప్రతిఫలింపచేయుమని, ఆయనతో కూడా నీవు ఫలించేటటువంటి ద్రాక్షవల్లిగా ఉండమని దేవుడు ఏర్పరచుకొని ఉంటుండగా మనము మరలా అన్యజనుల వలె మన నోరును పారేసుకోకూడదు కదా. నోటిని గురించి చాలా భయంకరమైనటువంటిదిగా ఉంటుంది ప్రియులారా. నాలుక చిన్న అవయవమే, కానీ అది ఏం చేస్తుందట? బహుగా అదిరిపడుచు మొత్తం అడవినే తగలబెడుతుందట. అది సంఘాన్ని కూడా తగలబెట్టేస్తుంది ప్రియులారా. అందుకోసం మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత శ్రేయస్కరం. క్రైస్తవుని యొక్క మాట ఎంత తక్కువ మాట్లాడితే అంత శ్రేయస్కరము. వాడు అంత ధన్యజీవుడు అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నా దినమంతా ప్రయాణంలో నేను మాట్లాడేటటువంటి మాటలు ఒక 150-200 మాటలు ఉంటాయి కావచ్చు ప్రియులారా. నేను ఎక్కువగా మాట్లాడను. ఎప్పుడైనా ఆదివారము దేవుని పరిశుద్ధ సహవాసంలో విశ్వాసులతోనే నేను అత్యధికంగా మాట్లాడతాను. కానీ నా దిన ప్రయాణం అంతటిలో నా నోటిని నేను జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను. నన్ను ఎవరైనా ఏదైనా మాట అన్నారని తెలిస్తే వారి కొరకు వెంటనే ప్రార్థన చేస్తాను. దేవా, వారి నోరును మీరు జాగ్రత్తగా కాపాడండి, మీ యొక్క ఉగ్రత వారి జీవితంలో వస్తుందేమో ప్రభువా అని నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటాను.
కానీ పౌలు గారు ఏమంటున్నారు అనగా, అతని విషయమై నీవు జాగ్రత్త పడము, అతడు మా మాటలను బహుగా ఎదిరించెను, ప్రభువు అతని క్రియల చొప్పున అతనికి ప్రతిఫలము దయచేయునుగాక. అంతే ఇస్తాడు అని పౌలు చెప్తున్నాడు. ఎందుకొరకనగా పౌలు నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని ధైర్యముగా చెప్పగలిగినటువంటి పౌలు ఆ అలెగ్జాంద్రాను, ఆ కంచెరు వాని విషయములలో దేవుడు వానికి ప్రతిఫలం ఇస్తాడు అని అక్కడ మాట్లాడుతున్నట్లుగా చూస్తూ ఉంటున్నాము. దేవుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ క్రైస్తవ జీవితము ఎవరిని పడితే వాని మీద నోరు బారేసుకోవడానికి దేవుడు మనకి ఇయ్యలేదు. ఎవరిని పడితే వాడిని తిట్టడానికి నోరు మనకి ఇయ్యలేదు. దేవుడు ఎవరిని పడితే, ఏ కుటుంబాన్ని పడితే ఆ కుటుంబాన్ని, ఏ మాట పడితే ఆ మాట అనడానికి ఈ నోరు ఇయ్యలేదు ప్రియులారా. ఈ నోరు మనకి ఇచ్చింది దేవుని వాక్యాన్ని చదవడానికి, పొరుగు వారికి ప్రార్థన చేయడానికి, నీవు నీ ఎదుట వచ్చినటువంటి వారిని దేవుడు నీకు తోడయ్యుండును గాక అని ఆశీర్వదించడానికి దేవుడు ఇచ్చాడు. అందుకే సంఖ్యాకాండంలో దేవుడు ఆనాటి ఇశ్రాయేలు ప్రజలకు ఆయన తెలియజేస్తాడు, మీరు ఈ విధంగా ఇశ్రాయేలులను ఆశీర్వదించుడి. ఏమనట, నీ దేవుని యొక్క ముఖ కాంతి మీ మీద ప్రకాశించును గాక అని ఆశీర్వదించుడి అని అక్కడ చెప్తాడు. కానీ దీనికి బదులు, ఈ ఆశీర్వచనమునకు బదులు మనము ఏ విధమైనటువంటి ప్రవర్తనతో మన క్రైస్తవ జీవితములలో ముందుకు సాగుతున్నాం? తప్పు చేయని మనుషుడు ఎవడైనా ఉన్నాడా లోకములా? ఎవరైనా ఉన్నారా? మోషే ఉన్నాడా? పౌలు ఉన్నాడా? ఎవరున్నారయ్యా? మనుషులు దైవ గ్రంథములో కానీ, లోకంలో జీవిస్తున్నటువంటి, లోకంలో జన్మించినటువంటి ఏ నరమానవుడు కూడా తప్పిదము లేనటువంటి వాడుగా, పాపము లేనటువంటి వాడుగా ఎవడునూ లేడు. కానీ పాపము యేసుక్రీస్తు శ్రమలో, ఆయన సిలువలో మనము ఆ పాపము నుండి తొలగించబడినటువంటి వారముగా, నీతిమంతులముగా తీర్చబడుతున్నాము. కానీ తీర్చబడినటువంటి మనము ఆ నీతియుక్తమైనటువంటి మాటలు మన జీవితంలో నుండి వస్తున్నాయా? లేకపోతే నోరుంది కదా అని ఎవరిని పడితే వారిని, ఏ మాట అంటే ఆ మాట విందాము, ఏదైతే అంటే ఎవడింటాడులే, నేను 4 గోడల మధ్యలో నేను అంటున్నాను కదా, ఎవడింటాడని అనుకుంటున్నావేమో. దేవుడు అంటున్నాడు, 2వ కాలమున ఆయన రాకడ సమయములో అట మీరు గదులలో మాట్లాడుకున్నటువంటి మాటలు ఎక్కడ వినిపిస్తాడట? మిద్దెల మీద వినిపిస్తాడట దేవుడు. ఇది దేవుని వాక్యము ప్రియులారా. నీవు చేసినటువంటి కార్యములు, నీవు మనుషులకు వినబడకుండా నీవు మాట్లాడినటువంటి మాటలు మిద్దెల మీద ప్రచురము చేయబడతాయి అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటుండగా, దేవుడు మనకిచ్చినటువంటి ఈ చక్కని స్వరము, దేవుడు మనకిచ్చినటువంటి చక్కని వాక్చాతుర్యము, దేవుడు మనకిచ్చిన చక్కని జ్ఞానము, దేవుడు మనకిచ్చినటువంటి చక్కని ఆలోచన దేని కొరకు వాడుతున్నాము? విమర్శించడానికా? లేకపోతే ఎదుటి వారిని క్షమించడానికా? లేకపోతే అనేకమైనటువంటి అపనిందలు, నిందలు, కాని మాటలు మాట్లాడడానికి దేవుడు ఈ జ్ఞానమును, ఈ క్రైస్తవ జీవితాన్ని మనకిచ్చాడా ప్రియులారా? ఒక్కసారి ఆలోచన చేసుకుందాము. పౌలు గారు ఎంత వేదన పడితే ఆనాడు నన్ను విమర్శించు వారికి నేను ఒక సమాధానము చెప్తున్నానయ్యా అని ఆయన రాసి ఉండొచ్చు ప్రియులారా. పౌలు గారి జీవితములలోనికి ఒక్కసారి వెళ్ళి మీకు కూడా ఆలోచించండి. నోరుంది కదా అని మనం ఏది పడితే అది మాట్లాడడానికి వీలు లేదు ప్రియులారా. మనము క్రైస్తవులము, దేవుని బిడ్డలము, దేవుని యందు బాప్తిస్మము పొందిన వారము, దేవుని మాటలు మాట్లాడుతున్నటువంటి వారము, అదే నోటితో ప్రార్థన చేస్తూ ఉంటున్నాము, అదే నోటితో మన బిడ్డలకు నీతి వచనాలు చెప్తుంటున్నాము. కానీ అదే బిడ్డలను మన ఎదురుగా పెట్టుకొని ఎదుటి వారిని, కుటుంబాన్ని దూషిస్తూ ఉంటున్నప్పుడు నిన్ను వలే నీ కుమారులు, నీ కుమార్తెలు కూడా నిన్ను పోలే నడుస్తారు, కానీ వారు ఇంకెక్కడో నడువరు. దానికి కారణము వారు చెడిపోవడానికి కారణము కొంతగా మన జీవితములలో మనమే తల్లిదండ్రులముగా వారిని చెడగొట్టే వారముగా ఒకవేళ ఉంటామేమో ప్రియులారా. దేవుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకొరకనే ఆ పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 16-17 వచనాలు చూడండి. అది అలాగుండనీయుడి, నేను మీకు భారముగా ఉండలేదు, కానీ యుక్తి గలవాడనై మిమ్మును తంత్రము చేత పట్టుకొంటిని అని మీరు చెప్పుదురేమో. నేను మీ యొద్దకు పంపిన వారిలో ఎవరి వలనైనను మిమ్ములను మోసపుచ్చి ఆర్జించుకొంటినా.
ఈ డబ్బు సమస్య కూడా పౌలు గారి జీవితంలో ఉంది ప్రియులారా. అక్కడ అలెగ్జాంద్రు అనే కంచని వాడు వాడు పౌలుకు విరోధంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఈ కొరింథీ సంఘములో ఒక వారితో పౌలు గారు మాట్లాడుతున్నారు, మీరిచ్చిన ధనము నేను ఏమీ పాడు చేయలేదు అని ఒక సమాధానము చెప్పుకునేటటువంటి స్థితికి ఆనాటి ఆ సంఘాలు పౌలు గారిని తీసుకొని వచ్చినట్లుగా ఈ మాటతో మనము గమనించాలి. అందుకోసమే అంటాడు, నేను మీకు భారముగా ఉండలేదు కానీ యుక్తి గలవాడనై మిమ్మును తంత్రము చేత పట్టుకొనినని మీరు చెప్పుదురేమో. నేను మీ యొద్దకు పంపిన వారిలో ఎవరి వలనైనను మిమ్మలను మోసపుచ్చి ఆర్జించుకుంటున్నా, ఎందుకయ్యా నన్ను విమర్శిస్తున్నారు అని పౌలు గారు మాట్లాడుతూ ఉంటున్నారు. ప్రియులారా, దేవుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము మన జీవితము ఒక శ్రేష్ఠ ఫలము అనే విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఇది మనంతటా మనకు కలిగినటువంటిది కాదు, ఇది కేవలము దేవుని యొక్క కృప, ఆయన ఇచ్చినటువంటి ఒక ఆశీర్వాదకరమైనటువంటి జీవితము. ఈ జీవితాన్ని మన ఇష్టానుసారముగా కాక మన దేవుని ఇష్టానుసారముగా మనము ఎప్పుడైతే అప్పగిస్తామో అది మనకు మన కుటుంబానికి ఆశీర్వాదకరము. ఇర్మియా గారు ఒక మాట అంటాడు, మా తండ్రులు అవి ఏం కాయలని అంటాడు, ఏదో ఆ కాయలు వారు తినిరి వారి పిల్లల పండ్లట పులిసిపోయినవి అని అంటాడు. అంటే దాని అర్థమైంది, తల్లులు పాపము చేస్తానట, ఆ పాపము ఎవరి మీదకి వచ్చిందట? బిడ్డల మీదకి వచ్చింది. నీవు ఎవరిని పడితే వారి మాటలు నీవు అంటున్నావా, ఆ పాపములో నీవు పాలిభాగస్తుడవు అయితూ ఎవరిని పాలిభాగస్తులను చేస్తున్నావు? ఏ పాపం ఎరుగనటువంటి చిన్న బిడ్డలను ఆ పాపములో పాలిభాగస్తులను చేస్తున్నావు. దేవుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ నుండి నేను లాభమును ఆర్జించుకుంటున్నా, ఎందుకు నన్ను విమర్శిస్తున్నారయ్యా? దేవుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకొక మాట చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 7-8 వచనాలు. సంగతులను పైపైననే మీరు చూచుచున్నారు, ఎవడైనను తాను క్రీస్తు వాడనని నమ్ముకొనిన ఎడల అతడు ఎలాగో అలాగే మేమును క్రీస్తు వారమని తన మనస్సులో ఆలోచించుకొనవలెను. పడద్రోయుటకే కాక మిమ్మును కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారమును గూర్చి నేనొకవేళ కొంచెము అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను. ఏమంటున్నాడు? మీరు ఎలాగూ క్రైస్తవులో నేను కూడా అటువంటి వాడనే కదా, ఎందుకు విమర్శ? దేవుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మిమ్మలను పడద్రోయుటకు మాత్రము నేను రాలేదు, కానీ మిమ్మలను మీ కుటుంబాలను దేవుని సన్నిధిలో కట్టుటకే నేను ఇచ్చాను. ఎట్లా ఇచ్చాడయ్యా అని అంటే ఆ అధికారము ప్రభువు నాకు ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు ప్రియులారా. అది ఏదో ఎక్కడి నుండో తీసుకుంటే వచ్చేటటువంటిది కాదు, బజార్లో పోయి కొనుక్కుంటే వచ్చేది కాదు, డబ్బులు పెడితే వచ్చేటటువంటిది కాదు. దేవుడిచ్చినటువంటి అధికారము ఉన్నది కాబట్టి నేను నా దేవుని యందు నేను ఒకవేళ గర్వముతో నేను మాట్లాడినను నేను సిగ్గుపరచబడను. ఎందుకొనకనగా నేను నీతిమంతుడనై ఉన్నాను, నా మాటలు శ్రేష్టమైనటువంటివిగా ఉన్నవి అని పౌలు గారు కొరింథీ సంఘముతో మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. దేవుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 13వ అధ్యాయం 10వ వచనములో అంటాడు, కాబట్టి నేను మీ వద్దకు వచ్చినప్పుడు పడద్రోయుటకే కాక మిమ్ములను కట్టుటకే ప్రభువు నాకు అనుగ్రహించిన అధికారము చొప్పున కాఠిన్యము కనపరచకుండానట్లు దూరముగా ఉండగానే ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను అని అంటాడు. ఎక్కడో ఉన్నాడు, ఒకవేళ నేను కఠినముగా మాట్లాడవలసి వస్తుందేమో, జాగ్రత్తగా ఉండండి అయ్యా అని కొరింథీ సంఘాన్ని హెచ్చరించినటువంటి మాటను అక్కడ మరి పౌలు గారు జ్ఞాపకము చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. దేవుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము మన జీవితము క్రీస్తుకు అంకితము చేయబడిన జీవితము, క్రీస్తులో మనము కట్టబడుచున్నటువంటి జీవితము, మన జీవితము మన కొరకు మనము ఏర్పరచుకున్నటువంటిది కాదు, కానీ ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి ఈ జీవితము దేవుని కొరకు జీవించాల్సినటువంటి సమయంలో
అనవసరమైనటువంటి విషయముల జోలికి వెళుతూ పనరాని మాటలు అంటూ మనము పాపములో పడుతూ మన బిడ్డలను కూడా మన వెంట తీసుకొని పోతుంటున్నాము. ఎంతవరకు శ్రేయస్కరము ప్రియులారా? ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాము. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము ఎట్లుండాలి? రావు మనకు అవి. ఎందుకనంటే మనము దేవుని మందిరంలో ఉంటే మనకు వస్తాయి, వింటే వస్తాయి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానములు ఎట్లుండాలి? దేవుని దృష్టికి అంగీకారముగా ఉండాలి ప్రియులారా. అంగీకారము లేనటువంటి మాటలు ఒకవేళ మన జీవితములలో ఉంటే అవి వ్యర్థమైనటువంటివి, అవి పనికిరానటువంటివి. ఏ విధంగా ఉంటాయో మనము కూడా అటువంటి పనికి వారిన వారిలో మనము కూడా చేర్చబడతాము అని దేవుడు మరి మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాము. పౌలు గారు అంటాడు, ఎవడైనాను తాను ప్రవక్తనని, ఆత్మ సంబంధినని ఎవడైనా తనలో తాను అనుకుంటే నేను మీకు వ్రాయిచున్నాను, మీరు మొదట దేవుని ఆజ్ఞలను పాటించండి. మనం అనుకుంటాం కదా, మనం అనుకోమా ప్రియులరా, నేను ఆత్మ సంబంధిని, నేను క్రీస్తు వాడను, నేను క్రైస్తవుడను, నేను ప్రార్థన చేస్తాను, నేను దేవుని మందిరంలో ఉంటాను, దేవుని పని చేస్తాను, దేవుని సముఖంలో ఎప్పుడు కనబడతాను, దేవునికి కానుకలు ఇస్తాను, దేవుని పరిచర్యలో ఉంటాను, ఉపవాస కూడికలో ఉంటాను, అన్నీ ఉంటాము క్రైస్తవులమే, నేను ఆత్మ సంబంధినే. కానీ దేవుని ఆజ్ఞలు మాత్రము పాటించాను. నా నోటికి ఏది వస్తే అది మాట్లాడతా, ఎవరి విషయమైనా నేను నా నోటితో ప్రకటించడానికి, మాట్లాడడానికి నాకు దేవుడు అర్హత ఇచ్చాడు అనే విధంగా మన ప్రవర్తన, మన జీవితం ఉంటుంది ప్రియులారా. అందుకే పౌలు గారు అని అంటాడు, ఎవడైనను ఆత్మ సంబంధి అని తలంచుకొని ఎడల నేను వానికి వ్రాయిచున్నాను, వాడు ప్రభు యొక్క ఆజ్ఞలు ఏం చేయాలట? దృఢముగా తెలుసుకోవాలి. అవి ఏంటియో ముందు మనము ఖచ్చితంగా తెలుసుకోవాలి. నీవు తెలుసుకోకుండా నీ నోటికి వచ్చినట్లు నీవు మాట్లాడుతున్నావా? దేవుని దృష్టిలో నీవు దుష్టుడముగా, ద్రోహిగా నీవు నిలువబడుతూ ఉంటున్నావేమో ప్రియులారా. మనము క్రైస్తవ బిడ్డలము, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారము, అన్యజనులలో నుంచి వేర్పరచబడినటువంటి వారము, ఒక ప్రత్యేకమైనటువంటి సంఘముగా దేవుడు మనల్ని చేర్చుకొని ఉంటుండగా మన జీవితములలో ఇటువంటి ఏమైనా ఉంటే ఈ ఉదయకాలము దాని నుండి తొలగిపోవాలని దేవుడు మరి మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. అందుకోసమనే ఆ కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తూ 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట వ్రాస్తాడు, చూడండి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించి చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గురించి ఎవరు తెలుస్తుందటయ్యా? పాస్టర్కు తెలుస్తుందా? క్రీస్తు నాలో ఉన్నాడా లేదా అని ఎవరు తెలవాలట? క్రీస్తు నాలో ఉన్నాడా లేదా అని నాకే తెలవాలి. నాకు తెలవాలి అని అంటే నా జీవన విధానం ఏందో నాకు తెలిసి ఉంటుంది కదా. సంఘం ఎదుట ఒక మాట, సంఘం అయిపోగానే నేను ఏదో మాటలు మాట్లాడతానంటే క్రీస్తు నాలో ఉన్నాడని నేను ఎట్లా అనుకుంటాను కదా. అందుకోసమే అంటాడు, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్ములను మీరే శోధించి చూచుకొనుడి, మిమ్ములను మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గురించి మీరు ఎరగరా? మీరు భ్రష్టులు కాని ఎడల అని అంటే, భ్రష్టులు కాని ఎడల అంటే ఏంటంటే ఎవరిని పడితే నోటికి ఏది వస్తే, ఆలోచనలో ఏది వస్తే ఏది పడితే అది నోటికి వచ్చింది మాట్లాడితే భ్రష్టత్వంలో మనం ఉన్నామని మనకే తెలుస్తుంది. మనము అటువంటి భ్రష్టత్వంలో లేము అని అంటే క్రీస్తు మనలో ఉన్నాడని తెలుస్తుంది. రెండే మార్గాలు, ఉంటే దయ్యంతో ఉండాలి, లేకపోతే దేవునితో ఉండాలి. నీలో భ్రష్టత్వము ఉన్నది అని అంటే నీవు అటువంటి వారిలో నీవు కూడా ఉన్నావేమో అనేటటువంటి ఆలోచన చేయవలసినటువంటి వారముగా ఉన్నాము పిల్లరా. పౌలు గారు అని అంటాడు భ్రష్టత్వము అని అంటాడు. ఈ భ్రష్టత్వము అనేటటువంటి మాట ఇక దానికంటే మించిన మాట ఇంకొకటి లేదుగా. ఈ భ్రష్టత్వము అని అంటే ఇక వాడు దేనికి పనికిరానటువంటి వాడు యేసుక్రీస్తులో నుండి త్రెంచివేయబడి పడవేసబడినటువంటి వాడినే భ్రష్టుడు అని అంటారు. చెడ్డవాడు వేరు, భ్రష్టుడు వేరు.
కాబట్టి జాగ్రత్తగా మనము గమనించాల్సినటువంటి వారముగా మనం ఉన్నాము. మనము విశ్వాసము గల వారమై ఉన్నామో లేదో మనల్ని మనమే శోధించి పరిశోధించి మనము చూసుకోవాలి. మనము భ్రష్టులము కాని ఎడల యేసుక్రీస్తు మనలో ఉన్నాడని మనకే తెలుస్తుంది. నేను యేసుక్రీస్తు వాడనా, ఆత్మ సంబంధిన లేకపోతే అపవాది సంబంధిన అనే విషయము దేవుడు మనకు తెలియజేస్తాడు ప్రియులారా. దానికోసం ఏదో పెద్ద పరీక్షలు చేయాల్సిన అవసరం లేదు. కెమిస్ట్ కావలసినటువంటి ఈ కెమికల్స్ అందులో పోసి ఆ కెమికల్స్ ఇంట్లో పోసి ఏదో కనుగోవలసినటువంటి అవసరం లేదు. మన జీవితము దేవుని ఎదుట స్పష్టముగా ఉంటుంది, కానీ సంఘము ఎదుట అది స్పష్టముగా ఉండదు. కాబట్టి మనము గదిలోనికి వెళ్ళి నేను ఆ దేవుని ఆత్మ సంబంధిన లేకపోతే అపవాది సంబంధిన అని మనల్ని మనమే శోధించి చూసుకోవాలి. మనము భ్రష్టులము కాకపోతే, భ్రష్టత్వం మనలో లేకపోతే, చెడుతనము మనలో లేకపోతే, చెడు మాటలు మనలో లేకపోతే, విస్తారమైనటువంటి మాటలు మన జీవితములలో లేకపోతే మనము విశ్వాసము కలిగినటువంటి వారముగా మనము ఉన్నాము అనే విషయాన్ని దేవుడు ఈ ఉదయకాలము మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. దేవుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకోసమే ఆ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 31వ వచనములో అంటాడు, అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల ఏం చేస్తామట? తీర్పును పొందకపోదుము. ఎవరిని విమర్శించాలయ్యా? ఎదుటి వారిని విమర్శించాలా? మనల్ని మనమే విమర్శించుకోవాలా? పౌలు గారు అంటాడు, మనలను మనమే విమర్శించుకుందాం. ఎదుటి వారి విషయం మనకు అవసరం లేదు, ఆ కుటుంబ విషయము అవసరం లేదు, ఆ బిడ్డల విషయం అవసరం లేదు, ఆ భార్యాభర్త విషయము నీకు అవసరం లేదు. ఆ విషయము దేవునికి వదిలిపెట్టండి. అవసరమైతే నీవు రహస్యముగా నీ తండ్రి నీవు ప్రార్థన చేయనప్పుడు ఆ కుటుంబము గురించి నీవు ప్రార్థన చెయ్యి. ఆ కుటుంబము మేలు కోరి ప్రార్థన చెయ్యి. ఆ కుటుంబము రక్షింపబడినట్లు నీవు ప్రార్థన చెయ్యి. వారి మేలు కోరేటటువంటి వాడవుగా నీవు ఉండాలి అని అంటే ఏం చేయాలట? ఎదుటి వారిని విమర్శించడము కాదు, నిన్ను నీవే విమర్శించుకోవాలి. అప్పుడు మనము తీర్పు పొందకుండా ఉంటాము. మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి మనము దాటేటటువంటి వారముగా ఉంటాము. లేదా వారి జీవితాలను వీరి జీవితాలను అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఎదుటి వారి హృదయాలను గాయపరిచేటటువంటి నోరు ఒకవేళ మనకుందా? ఈ ఉదయకాలము ప్రభువా నోటి నుండి నాకు విడుదల కలగజేయని ఇప్పుడే ప్రార్థన చేసుకుందాం. ఎందుకో తెలుసా? ఖచ్చితంగా తీర్పులోనికి వస్తామట. మనల్ని మనము విమర్శించుకోలేదా? తీర్పులోనికి వస్తాము అని పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాస్తున్నట్లుగా చూస్తాము. ఎటువంటి తీర్పు ఉంటుందయ్యా? కొన్ని మాటలు చూసుకుందాం. చూడండి, యెషయా గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనము. అహంకారాతిశయము గల ప్రతిదానికిని, ఔన్నత్యము గల ప్రతిదానికిని విమర్శించు దినమొకటి సైన్యములకు అధిపతి యగు యెహోవా నియమించి ఉన్నాడు. ఏం చేస్తున్నాడయ్యా? దాన్ని వదిలిపెట్టలేదు దేవుడు. విమర్శ దినము అనేటటువంటిది ఒకటి పెట్టి దాని కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి దినమును నేను ఏర్పాటు చేసి ఉన్నాను అని అంటాడు. ఎవరయ్యా ఈ అహంకారాతిశయము కలిగిన వారు అని అంటే ఆ 11వ వచనములో అంటాడు, నరుల అహంకార దృష్టి తగ్గించబడును, మనుషుల గర్వము అనగద్రొక్కబడును, ఆ దినములలో యెహోవా మాత్రమే ఘనత వహించును అని అంటాడు. మనుషుల యొక్క గర్వము తగ్గింపబడును, వారి గర్వము అనగద్రొక్కబడును అని అంటాడు. ఎక్కడైతే గర్వం ఉంటుందో, ఎక్కడైతే అతిశయం ఉంటుందో అక్కడ నోటికి వచ్చినట్టు మాట్లాడేటటువంటి స్థితి ఉంటుంది ప్రియులారా. దేవుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకొక మాట చూడండి. యిర్మీయా ప్రవక్త వ్రాసినటువంటి గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనము. వారు తమ హేయ క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెను, కానీ వారు ఏమాత్రమును సిగ్గుపడరు. అవమానము నొందితిమని వారికి తోచనే తోచదు గనుక పడిపోవు వారితో వారు పడిపోవుదురు. నేను విమర్శించు కాలమున వారే తొట్టిల్లుదురు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏమంటున్నాడు ప్రియులారా? వారు చేయు హేయ క్రియలు బట్టి వారు సిగ్గుపడవలసిన వచ్చను, కానీ వారు సిగ్గుపడరు. నోటితో మాట అంటాము కానీ
ఎందుకన్నాము అని బాధ మాత్రము ఉండదు. అదే మాటను ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చను కానీ వారు సిగ్గుపడరు, అవమానము నొందితిమని వారికి తోచనే లేదు గనక పడిపోవు వారితో వారు కూడా పడిపోవుదురు. నేను విమర్శించు కాలమున వారు ఖచ్చితంగా తొట్టిల్లుదురు. దేవుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ తొట్టిల్లే స్థితిలో ఒకవేళ మనము ఈ ఉదయ కాలము ఉన్నట్లయితే దాని నుండి మనము పక్కకు తొలగాలి. ఈ జీవిత కాలము ఎంత సమయమో మనకు తెలియదు ప్రియులారా. ఏ సమయంలో దేవుడు పిలుస్తాడో కూడా తెలియదు. దేవుడు పిలిచే సమయానికి మనము తొట్టిల్లే వారములో శాపగ్రస్తులముగా, దుష్టులముగా, భ్రష్టులముగా మనం ఉండకూడదు అని దేవుడు ఆశపడుతూ మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ప్రసంగి గ్రంథకర్త కూడా ఒక మాట రాస్తాడు చూడండి. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనము. ప్రతి సంగతి విమర్శించు సమయము ఏర్పడి ఉన్నది, లేని ఎడల మనుష్యులు చేయు కీడు బహుభారమగును అని అంటాడు. ప్రతి సంగతికి విమర్శించేటటువంటి సమయము ఒకటి ఉన్నది, లేని ఎడల మనుషుల యొక్క కీడు ఇప్పటికే భారమైంది. దేవుడు ఆది కాండంలోనే అంటాడు కదా, ఈ మనుషుల హృదయము ఎల్లప్పుడూ చెడ్డదే, అది ఎప్పుడూ మంచిది కాదు పిల్లారా. అందుకోసమనే దేవుడు ప్రసంగి ద్వారా వ్రాయిస్తూ ఉంటున్నాడు, నేను ప్రతి సంగతి విమర్శించేటటువంటి ఒక సమయము, ఒక తీర్పు దినము దేవుని యొద్ద ఉన్నది. లేకపోతే మనుషులు చేసే కీడు మహాభయంకరమైనటువంటి భారముగా ఉంటుంది. కాబట్టి దేవుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఏ విధంగా ఉన్నాము? పౌలు గారు అయితే అంటాడు, నా యందు నాకు దోషం ఏ దోషము కానరాదు, అయినను ఇందువలన నేను నీతిమంతుడనుగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు నా ప్రభువే అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఆ మాట వ్రాయబడినట్లుగా మనము చూస్తాము. నా యందు నాకే ఏ దోషము నాకు కనబడలేదు, కానీ నేను నీతిమంతుడను కాదు అని అంటాడు. నన్ను విమర్శించువాడు ప్రభువే. నిన్ను నీవే విమర్శించుకోవాలి, లేకపోతే నిన్ను సృష్టించినటువంటి నీ సృష్టికర్త నిన్ను విమర్శించాలి. నీవు ఎవరిని విమర్శించొద్దు, నువ్వు కూడా ఎవరిని విమర్శించాల్సినటువంటి అవసరత లేదు ప్రియులారా. ఎందుకొరకనగా దేవుని దృష్టిలో మనమందరము కూడా సమానమైనటువంటి వారము. ఎవరిలో ఏ గొప్ప ఆధిక్యత లేదు. వాడు ధనవంతుడు, పేదవంతుడు, వీడు జ్ఞానము కలిగిన వాడు, అందము కలిగిన వాడు, ఇది అది అనేటటువంటి తేడా ఏమి లేదు. సమస్తము అందరమును ఒక సమానమైనటువంటి స్థితిలోనే మనము ఉంటున్నాము. కాబట్టి దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి వారిని విమర్శించేటటువంటి దిగజారుడుతనానికి మనము వెళ్ళకూడదు అనే విషయాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. దేవుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ఏర్పరచుకున్నటువంటి నా దాసుని నీవు ముట్టితివా? ఎవరిని ముట్టినట్లట? దేవుని కనుగుడ్డును ముట్టినట్లట. ఇక అది ఎంత భయంకరమైన శాపము ప్రియులారా. అందుకోసమనే మనము ఎవరి విషయము మనము మాట్లాడినా మన నోటి మాట, మన హృదయ ధ్యానము దేవుని దృష్టికి అది అంగీకారమై ఉండాలి. అంగీకారము కానటువంటి మాట ఏదైనా మన జీవితములలో ఉన్నదా, ఈరోజే ఈ సమయంలోనే దానిని మన జీవితములలో నుండి మనము తీసివేయాలి. ఎందుకొరకనగా మనము విమర్శా దినమున మనకు కలిగేటటువంటి శ్రమ మహాభయంకరమైనటువంటిది అనే విషయాన్ని దేవుడు మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. దేవుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక చిన్న మాట చదువుకొని మనము ముగించుకుందాము. ఫిలిప్పీలకు రాసిన మొదటి పత్రిక 3వ వచనము నుండి, అదంతా ఒకటే వచనముగా ఉంది, చదువుకుందాం. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ఆగమ్మ, ఇక్కడ మొదటి దినము నుండి ఇది వరకు, ఈ సంఘము ఏర్పరచబడిన దినము నుండి ఈ వరకు కూడా మీరు నాతో పాలివారై ఉన్నారు. మనము సంఘముగా మనము పాలివారమై ఉన్నాము. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తే, కాబట్టి ఆయన దినము వరకు దానిని కొనసాగించుతారని నేను రూఢిగా నమ్ముచున్నానని ఫిలిప్పీలకు ఆయన వ్రాస్తూ, ఆ తర్వాత గనుక
మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకొనినప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటాడు. ఫిలిప్పీ సంఘము పౌలు గారికి బహుగా సహాయము చేసినటువంటి సంఘము. అందుకోసమని ఆయన రాస్తాడు, మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకొనినప్పుడెల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇక్కడ మీకేమన్నా అర్థమైందో లేదో నాకైతే తెలియదు, కానీ ఒక సేవకుడు సంఘాన్ని బట్టి ఎల్లప్పుడూ సంతోషముగా ఉండాలి, ఎల్లప్పుడూ సంతోషముగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడై ఉండాలి. ఒకవేళ ఏదైనా దుఃఖముతో ఆ పని చేస్తే అది ఆ కుటుంబానికి మేలుకరము కాదు అని దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంటుంది. పని చేయువాడు ఏ విధంగా చేయాలయ్యా? సంతోషముగా చేయాలి. ఫిలిప్పీ సంఘము కొరకు పౌలు గారు ప్రార్థన చేస్తున్నాడు, నేను మిమ్ములను జ్ఞాపకము చేసుకొనినప్పుడెల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. ఎంత ధన్యకరము ప్రియులారా, ఎంత ధన్యకరము ఫిలిప్పీ సంఘము, ఎంత ఆశీర్వాదకరమైనటువంటి సంఘము. పౌలు గారి చేత ఆశీర్వదింపబడినటువంటి సంఘముగా ఫిలిప్పీ సంఘము ఉన్నది అనే విషయాన్ని ఈ ఉదయకాలము దేవుడు మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. 7వ వచనములో అంటాడు, నా బంధకముల యందును నేను నా సువార్త పక్షమున వాదించుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు కనుక నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. ఇది క్రైస్తవ సంఘములో సేవకునికి సంఘానికి ఉండాల్సినటువంటి అవినాభావ సంబంధము. ఎక్కడుండాలయ్యా సంఘము? ఎక్కడుండాలి? సేవకుని యొక్క హృదయములో ఉండాలి. ఎప్పుడైతే సేవకుని యొక్క హృదయములో సంఘం ఉంటుందో ఆ సంఘము గురించి సంతోషముతో ఆ సేవకుడు కృతజ్ఞతాస్తుతులు అర్పించేవాడుగా ఉంటాడు. ఒకవేళ ఆ పని కష్టముతో దుఃఖముతో చేస్తే అది మరి వేదనకరము అనే విషయాన్ని దేవుడు ఇక్కడ మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. దేవుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు నాతో పాలివారై నా హృదయంలో ఉంచుకున్నాను, ఇందుచేత మిమ్మల్ని గూర్చి మరి ఇలాగు భావించుట నాకు భావ్యమే. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి యొద్ద నేను ఎంతో అపేక్ష కలిగి ఉన్నాను, దేవుడే నాకు సాక్షి అని అక్కడ ఫిలిప్పీ సంఘానికి వ్రాస్తాడు. ఎవరు సాక్షి అయ్యా? ఎవరు సాక్ష్యము చెప్పగలరు? ఎవరికి ఏ సాక్ష్యము చెప్పకపోయినా దేవుడు మాత్రము ఎల్లప్పుడూ సాక్షి. అది నువ్వు ఆ గృహములో ఉన్నావా, నీవు ఒంటరిగా ఉండి నీవు నీ గదిలో ఉన్నావా, నీవు ఎక్కడున్నావు, నువ్వు మూలలో ఉన్నావా, నీవు పర్వతముల మీద ఉన్నావా, దేవుడు ఖచ్చితంగా సాక్షి. ప్రియులారా, నీవు మాట్లాడేటటువంటి ప్రతి మాట దేవుని దృష్టికి అంగీకారముగా ఉండాలి. అది ఎవరిని గురించి అయినా కానీ, సంఘములో కానీ సమాజంలో కానీ మనం ఎక్కడ తిరిగినా ఎదుటి వారి గురించి చెడు మాట్లాడడానికి దేవుడు మనకు అధికారం ఇవ్వలేదు. ఒకే నోటి నుండి మంచి చెడు వస్తాయా అని అంటాడు. నీవు చల్లగానైనుండు, లేకపోతే వెచ్చగానైండు. అటు ఇటుగానో ఎట్లుంటారమ్మా కదా? స్త్రీ కానీ పురుషులు కానటువంటి వారు కూడా మనకు కనబడతారు కదా. వారు దేనికి సంబంధించినటువంటి వారు కాదు. దేవుడు అందుకే అంటాడు, నీవు ఉంటే చల్లగా ఉండు, లేకపోతే వెచ్చగా ఉండు. నీవు అటు ఇటు కాకుండా ఉన్నావా, నన్ను నా నోటిలో నుండి, నా జీవితంలో నుండి, నా సంఘంలో నుండి నిన్ను త్రుంచి వేస్తాను అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి దేవుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నోటి విషయమై, మన ఆలోచన విషయమై మనము జాగ్రత్త కలిగి ఉన్నాము. దేవుడు మనకిచ్చిన ఈ స్వరము, దేవుడు మనకిచ్చిన ఈ జ్ఞానము, దేవుడు మనకిచ్చిన ఈ పరిస్థితి మనము దేవుని కొరకు వినియోగిద్దాము. అది సువార్త పరిచర్య కావచ్చు, దేవుని అనేకుల కొరకు, రక్షణ కొరకు ప్రార్థన విషయమై కావచ్చు, నీవు నీ సువార్తను ప్రకటించేటప్పుడు దేవుని వాక్యాన్ని చదివేటటువంటి విషయము కావచ్చు, ఏదైనా కూడా అది దేవుని విషయమై ఉండాలి. అప్పుడే మనము ఆశీర్వాదము పొందుకునే వారముగా మనం ఉంటాము. ఈనాటికి గడిచిన సంవత్సరము
2021 ఏప్రిల్ 24వ తేదీన గూగుల్ మీట్ ఆరాధన, సాయంత్రం ఆరాధన 8 నుండి 9కి 9:30 అయ్యే వరకు కూడా ప్రార్థన చేస్తున్నాము. ఖచ్చితంగా ఈ రోజుకు 1 సంవత్సరం అయింది. ఈ సంవత్సర కాలంలో ఎందరి గురించో ప్రార్థించాము, ఎందరో ఆశీర్వదింపబడ్డారు. మేము మీ ప్రార్థనల వల్ల మేము బాగుపడ్డామని వారి సాక్ష్యము కూడా మాకు చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రియులారా, ఇది మనకు అవసరమైనటువంటిది. దేవుడు అంటున్నాడు, ఎడతెగక ఏం చేయమంటున్నాడు? మంచాల మీద పండుకోమంటున్నాడా? మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా పండుకోమంటున్నాడా? ఎడతెగక ప్రార్థన చేయమంటున్నాడు. ఎడతెగక అనేటటువంటి మాట ఎటువంటిది అనగా, ఏ సందర్భము, ఎక్కడ రాత్రి పగలు ఎటువంటిది లేదు. నీవు ప్రార్థన చేస్తూనే ఉండాలి అనేకులైన రక్షణ కొరకు. ఇక్కడ ఉన్నటువంటి మన ప్రతి కుటుంబంలో ఖచ్చితంగా అన్యజనులు ఉన్నారు. వారి రక్షణ కొరకు నీవు ప్రార్థన చేస్తున్నావా? వారి రక్షణ విషయమై నీవు దుఃఖము కలిగి ఉన్నావా? వారి రక్షణ విషయమై నీవు ఏమాత్రము ప్రయాసపడుతున్నావు? ఒక్కసారి మనల్ని మనము జ్ఞాపకము చేసుకుందాము ప్రియులారా. ఎప్పుడు ఆ అన్యజనుడు వాడు అంతే, వాడు తాగుబోతు, వాడు మారడు, ఇక వారి జీవితం అయిపోయింది అనేటటువంటిది కాదు. వాడు మారు మనసు పొందే వరకు ప్రార్థన చేద్దాము. అది ఎడతెగక ప్రార్థన చేద్దాము. ఏ దినము, ఏ సందర్భము, ఏ సమయము, ఎక్కడ అనేటటువంటిది కాదు. కానీ ఈ ప్రార్థన జీవితము అనేటటువంటిది ఈ నోరు మూయబడేటంత వరకు మనము ప్రార్థిస్తూనే ఉండాలి అని దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. అంతేగాని నోటికి వచ్చింది ఏది వస్తే అది మాట్లాడదాము, ఎవరిని పడితే వారిని నిందిద్దాము అని నీవు అనుకుంటున్నావా? తీర్పు దినము, దేవుడు విమర్శించే దినము ఒకటి వస్తుంది. ఆ దినమును తట్టుకొనుటకు నీకెవడు బుద్ధి చెప్పాడయ్యా అని పౌలు గారి ఉదయకాలము మనల్ని ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. కాబట్టి జాగ్రత్త కలిగి ఉందాము, సంఘముగా ప్రార్థిద్దాము. అనేకుల మేలు, రక్షణ కొరకు మనము ప్రార్థన చేద్దాము. నిన్ను దూషించు వాని కొరకు, నీవు బదులు దూషించక వాని కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. నిన్ను మీద కీడు చేయువాని కొరకు నీవు ఎల్లప్పుడూ ప్రార్థన చేయమని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, దేవుడు మనల్ని ఏర్పరిచింది ప్రార్థించడం కొరకు, అనేకుల రక్షణలోనికి నడిపించడానికి దేవుడు మనల్ని ఏర్పరిచి ఉన్నాడు. మన నోటి మాట, మన హృదయ ధ్యానము నా దేవునికి ఎల్లప్పుడూ అంగీకారముగా ఉండాలి. అటువంటి గొప్ప జీవితము దేవుడు ఇక్కడ చేరినటువంటి మనందరికీ అనుగ్రహించి తన కృపలో భద్రపరిచి అటువంటి శాంతి, సమాధానము, జ్ఞానము దయచేయును గాక. ఆమేన్.